దీని మీద ముందు మనతో మాట్లాడడానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన శాసనసభ్యులు తాడేపల్లిగూడెం ఉన్నారు. అలాగే మనతో బుచ్చే చౌదరి గారు, గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఉన్నారు, టీడీపీ శాసనసభ్యులు. అండ్ కటకంశెట్టి ప్రభాకర్ బాబీ, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ కాకినాడ, తను కూడా లైన్లో ఉన్నాడు, ఆ ఊరే కాబట్టి. సరే, ఎనీవే ముందుగా బొలిశెట్టి గారు నమస్తే అండి. ఇది 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 ఏ రకమైన ఇదండి? నాకైతే అర్థం కాల. ఇప్పుడు పెద్ద ఆయన రాజకీయంగా రకరకాల వైరుధ్యాలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, ఎవరెవరికైనా ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి వీళ్ళు చేసిన రాజకీయం చూస్తే మీకేమనిపించింది? మీ అబ్జర్వేషన్ ఏంటి వాళ్ళు జరిగిన దాని మీద? మీకు బుచ్చి చౌదరి గారికి, అదే విధంగా కటకంశెట్టి ప్రభాకర్ గారికి, బాబీకి నా ఉదయపూర్వ నమస్కారం. అదే విధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు మీకు కూడా నమస్కారం. పొద్దున జరిగిన విషయం నేను యాక్చువల్ గా నిన్నే ముంబై నుంచి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారితో డిస్కషన్ చేసిన తర్వాత ఆయన వెంటనే మార్నింగ్ నన్ను బయలుదేరి మీరు వెళ్ళండి, వెళ్ళి సీఎం గారితో కూడా నేను మాట్లాడాను, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన గౌరవిందాం. మనం పార్టీ ఏదైనప్పుడు కూడా 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, అంతేకాకుండా మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఒక ఉద్యమ నేతగా ఉన్నారు. కాబట్టి మనం చేసి గౌరవం చేద్దామని చెప్పిన మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆయన పుత్రులు అందరూ కూడా నాకు తెలుసు, వాళ్ళ భార్య గారు కూడా నాకు తెలుసు. వారందరినీ పరామర్శించిన తర్వాత వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారి పవిత్ర ఆత్మకు శాంతించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుని వారందరికీ మేము అండదండలుగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఇలాగ మీకు మరి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన జరిపించాలి అంత్యక్రియలు అని చెప్పడం జరిగిందని వారి కుటుంబ సభ్యులు తెలిపినప్పుడు వారి నుంచి ఎటువంటి స్పందన కానీ, వద్దని కానీ, కావాలని కానీ ఏం చెప్పలేదు. కానీ వాళ్ళు వియ్యంకర్ గారు చెప్తే తప్పకుండా అలా చేద్దామని చెప్పారు. నేను బయటకు వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు నాకు అడ్డం తగిలి మరి ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు వద్దు అని చెప్పడం జరిగింది. మీరెవరు చెప్పడానికి? మీకు సంబంధం ఏంటి? ఇది పార్టీ కార్యక్రమం కాదు. నాకు ముద్రగడ పద్మనాభం గారితో గత 30 సంవత్సరాల నుంచి సాన్నిధ్యం ఉన్న వ్యక్తిని. నేను ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసి కుటుంబం డెసిషన్ అండి, వీళ్ళెవరండి మధ్యలో చెప్పడానికి? వీళ్ళు ఏంటంటే అండి, వాళ్ళు రావడానికి సాయంత్రం 4 గంటలు పట్టింది. వాళ్ళ కోసం కులం పేరు మార్చుకున్నటువంటి పద్మనాభ గారిని కానీ ఆ కుటుంబాన్ని కానీ ఇక్కడ గౌరవం లేదు. కేవలం వాళ్ళు వచ్చింది ఎందుకండి? గొడవ చేయడానికి. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనంలో జరిగితే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? అమ్మటాబాబా తోసేయడం ఏంటి పోలీసుల్ని? అంటే ఏ పరిస్థితిలో వెళ్తా ఉన్నారు వీళ్ళందరూ అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ శవరాజకీయం చేయాలి ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం. ఎందుకంటే మంచి సంపాదించింది అందరి దగ్గర. ఎందుకంటే ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉంటే మన పార్టీల నుంచి ఎవరైనా చనిపోతే కనీసం అక్కడికి ఎవరిని వెళ్ళకుండా, కనీసం పోలీసు కూడా పంపకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పొద్దు నుంచి అక్కడ మొబిలైజేషన్ పోలీసులతో చేసి జనాన్ని అంతా అదుపు చేసి ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా 11 సీట్లతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి అవుతున్నాడనే గౌరవాన్ని కూడా ఆయన ఇచ్చినప్పుడు కనీసం వాళ్ళ గౌరవం లేని మనుషులుగా ఇవాళ మేమందరం వెళ్ళాం సార్. నేను వెళ్ళాను, కొంత దుర్గేష్ గారు వెళ్ళారు, జ్యోతుల నెహ్రూ గారు వచ్చారు, ఆకుల రామకృష్ణ గారు వచ్చారు, అంతేకాకుండా మన రమేష్ గారు వచ్చారు, బత్తూరు బలరామకృష్ణ గారు వచ్చారు. మేమందరం వెళ్ళిన తర్వాత వైసీపీ నాయకులు మధ్యాహ్నం నుంచి వచ్చారు. అంటే మీరేంటంటే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆంధ్రవే పలకరించి వెళ్ళాలని ఆలోచనతో వచ్చి అక్కడ మీరు ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఇది కూడా ఈ లబ్ధి కోసం ఆలోచించలేదండి. ఆయనకి మనం ఇచ్చి గౌరవంగా ఆలోచించాం. మనం ఏదైతే గౌరవించబడిందో ఆ కుటుంబానికి ఆయన నిజాయితీకి ఇచ్చిన గౌరవం, చంద్రబాబు నాయుడు గారికి ఆయనతో ఉన్న అనుబంధం కానీ, పవన్ కళ్యాణ్ గారితో ఉన్న అనుబంధాన్ని కానీ ఈ రోజు వాళ్ళు ఇచ్చినందుకు వారి కుటుంబం అంతా కూడా హ్యాపీ ఫీల్ అయ్యారండి. కానీ ఎవరైతే అంబటరాంబాబు, అసలు వీళ్ళకేం తెలుసు అండి తెలుగుదేశం పార్టీతో ఆయనకున్న అనుబంధం? వీళ్ళకేం తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక అవి విభేదాల తర్వాత వచ్చి గాక. సావును కూడా ఏంటి సార్, మేమేమన్నా పార్టీ చూసామా? అక్కడ నాకు అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన మా పార్టీలో తీసుకోవతా చూశాను, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించాను. ఆయన కొన్ని షరతులు విధించిన దాని మీద అది లేట్ అయిందనే విషయం వాళ్ళ అబ్బాయి గిరి గారికి తెలుసు, వాళ్ళ వియంకుడు తెలుసు. నేను ఇంత కష్టపడి వాళ్ళ కోసం నేను పనిచేస్తే వాళ్ళు ఎవరండి వద్దంటకి? మీకు సంబంధం లేదు, మీకు ఆన్సర్ చేయవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఆల్రెడీ అరేంజ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు సీఎంఓని చెప్పించారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి నన్ను పంపించారు, ఈ విషయం చెప్పమని చెప్పారు. ఈ విషయాన్ని నేను మీడియా ద్వారా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు వీళ్ళు వచ్చి అక్కడ ప్రభుత్వ లాంఛనాలు అంటుకోవడంలో ఇది ప్రభుత్వాన్ని అవమానించడమే కాకుండా ప్రభుత్వాన్ని మాత్రమే అవమానించడం కాదు.